హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి మధ్య ఉన్న తేడా ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ టైం కదా. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ జాబ్లో ఉండే పోస్టుల సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. పోటీ మాత్రం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. అసలు ఎందుకు ఇంత పిచ్చి గవర్నమెంట్ జాబు అంటే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి సెక్యూరిటీ ఉంటుంది. అదే ప్రైవేట్ జాబ్లో అయితే సెక్యూరిటీ ఉండదు. ఇది మెయిన్ థింగ్. ఒకవేళ మనకి హెల్త్ బాగలేకపోయినా లేకపోతే ఇంకేమన్నా అయినా మనము ఒక 4 రోజులు పోకుండా ఉండాల్సి వచ్చినా కూడా మనకు భయం అనేది ఉండదు. సిక్ లీవ్స్ పెట్టుకొని హాయిగా ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ మన జాబ్ ఉంటుంది అనే భరోసా ఉంటుంది. అదే ప్రైవేట్ జాబ్లో అయితే నీకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా నీకు ఆ సెక్యూరిటీ ఉండదు. ప్రైవేట్ జాబ్లో నువ్వు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా సరే, ఎంత స్మార్ట్ వర్కర్ అయినా సరే, ఎంత మంచిగా చేసినా సరే, నువ్వు చేసినన్ని రోజులే వాళ్ళు గుర్తిస్తారు. ఇన్ కేస్ నీకేమన్నా అయింది అంటే ఇంకా ఓకే, వాళ్ళకి నీ అవసరం తీరిపోయినట్టే. ఇన్ని రోజులు చేసిండు కదా అనే కన్సర్న్ కూడా ఉండదు. వేరే వాళ్ళని తీసుకుంటారు. మీకు అక్కడ సెక్యూరిటీ అనేది ఉండదు. నువ్వు ఎన్ని రోజులు చేసావో అన్ని రోజుల వరకే గుర్తుంచుకుంటారు. కానీ ప్రైవేట్ సెక్టార్లో అయ్యో పాపం అని కూడా అనరు. ఇది అందరూ అనుభవించే పరిస్థితే, మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఒక ప్రైవేట్ టీచర్కి గవర్నమెంట్ టీచర్కి పోల్చుకుంటే ప్రైవేట్ టీచర్ చేసే వర్క్ ఏమో ఎక్కువ ఉంటుంది, జీతం ఏమో తక్కువ ఉంటుంది. అదే గవర్నమెంట్ టీచర్ చేస్తారు, వర్క్ చేయట్లేను అనట్లేను. ప్రైవేట్ టీచర్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. శాలరీ మాత్రం హై రేంజ్లో ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలను, కార్పొరేట్ స్కూళ్ళను చేస్తే శాలరీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకంటే 4-5 టైమ్స్ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళేమో ఈజీగా చేసుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, అయిపోతుంది. కానీ ప్రైవేట్ వాళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. ఒకవేళ మీరు గమనించినట్లయితే ఇది తెలుస్తుంది. చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే గవర్నమెంట్ జాబ్లో కొన్ని అలవెన్సెస్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్లో అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ జాబ్లో ఉంటాయి. ప్రైవేట్ జాబ్లో అయితే అలాంటివి ఏమీ ఉండవు. నువ్వు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చేయించుకోవడమే తప్పితే ఇంత దాకా ఎందుకు. మొన్న కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో అసలు ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి కానీ వర్ణనాతీతం. ఎంతమంది తిండికి లేక అలమటించిరో కూడా చూసినాం. ఎంత టాలెంట్ ఉన్నా అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. మంచి మంచి చదువులు చదువుకొని చిన్న చిన్న జాబులు పొట్టకూటి కోసం ఎంతోమంది చేసుకురు. అదే గవర్నమెంట్ జాబ్లో అయితే శాలరీ అయితే వచ్చింది కదా, వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నారు కదా, అందుకోసమని ఇలాంటి సమయంలో, కష్టకాలంలో కూడా మనకి ఆసరాగా ఉంటుందని చాలామంది ఇష్టపడతారు గవర్నమెంట్ జాబ్కి. అదే అబ్బాయిల విషయంలో అయితే గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే అమ్మాయిని ఇవ్వడానికి వెనకాడరు. అదే ప్రైవేట్ జాబ్ ఉండి అబ్బాయి ఎంత మంచోడైనా సరే, ఎంత బుద్ధిమంతుడైనా సరే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ బుద్ధిమంతుడు అనేది తెలియదు కదా. గవర్నమెంట్ జాబ్ అంటే ఫస్ట్ మనం చూడాల్సినవి ఏంటి, ఎంత ఆస్తుంది, ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది, ఏం చేస్తుండు, ఇవే చూస్తాం తప్పితే అబ్బాయి మంచోడా చెడ్డోడా, మా అమ్మాయి సుఖపడుతుందా అనేది ఏం చూడరు. పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఓకే డబ్బు ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇన్ని ఎకరాల పొలం ఉంది కాబట్టి మా అమ్మాయి సుఖంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఏది ఎట్లాంటిది అనేది. అది ఫస్ట్ డిసైడ్ చేస్తుంది కదా. గవర్నమెంట్ జాబ్ అనేది పిల్లనియడానికి కూడా ఒకటి ప్లస్ పాయింట్ అవుతుంది. అదే ప్రైవేట్ జాబ్ వాళ్ళకైతే ఆలోచిస్తారు. నీ మంచితనం అక్కడ పనికిరాదు కదా, చేసుకున్నాక తెలుస్తుంది. కానీ ఫస్టే మంచితనం చూడరు కదా ఎవరు. అక్కడ ఒక ప్లస్ పాయింట్.
గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి మైనస్ పాయింట్ అన్నట్టు. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా టైం టు టైం వెళ్ళాల్సిందే, వర్క్ చేయాల్సిందే. ఇక్కడ ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ గవర్నమెంట్ జాబ్లో ఒకవేళ ఆ ఉద్యోగి ఏదైనా మిస్టేక్ చేస్తే సడన్గా జాబ్ ఏం పోదు, సస్పెండ్ చేస్తారు అంతే. ఒకవేళ ఆ ఉద్యోగి నిజంగా ఆ తప్పు చేయలేదు అని నిరూపించుకోగలిగితే మళ్ళీ జాబ్లో జాయిన్ కావచ్చు, అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. అంతేగాని ప్రైవేట్ జాబ్లో అయితే ఇమ్మీడియట్లీగా పీకి పడేస్తాడు. ఎందుకు అంటే అక్కడ చూడరు నిజాలు ఏంటివి అది ఇది అని ఏం చూడరు. ఒక్కసారి వాళ్ళకి నచ్చలేదా తీసి పడేస్తారు. ఒకవేళ మనకే నచ్చలేదా ఖచ్చితంగా పోవాల్సిందే. అక్కడ వాళ్ళు ఏమన్నా పడలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా, మనం ప్రతి దానికి పడుతూ కూర్చోలేం కదా. అట్లా మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు మనమే రిజైన్ చేయాల్సి వస్తుంది. లేదు వాళ్ళకి నచ్చలేదంటే, మేనేజ్మెంట్కి నచ్చలేదంటే వాళ్ళు తీసేసే అవకాశం ఉంటుంది. అదే గవర్నమెంట్ జాబ్లో అయితే వాళ్ళు తీసేసే అవకాశం ఉండదు. ప్లస్ ఒకవేళ మనకి నచ్చకపోయినా రిజైన్ చేద్దాము, ఈ జాబ్ ఏం చేస్తాంలే అనుకున్నా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రిజైన్ చేయనియరు. ఎందుకంటే రానోడు రాకజేస్తుంటే వచ్చినోళ్ళు ఎందుకు రిజైన్ చేయాలి అది ఇది అని మోటివేషన్ మాటలు చెప్తారు. అది మనం కూడా అంత ఈజీగా వదులుకోలేము, రిజైన్ చేయలేము. ఎందుకంటే ఒక ఆలోచన వస్తుంటుంది, అయ్యో ఈరోజు వదులుకోవాలా వద్దా అనేది వస్తుంటుంది. 99% వదులుకోలేము. అసలు వదులుకోలేము. అది ఎంత చిన్న జాబ్ అయినా సరే మనం వదులుకోలేము. ఎందుకంటే మనల్ని ఒక పక్క లాగేస్తుంటుంది, ఎట్లా వదిలితే ఎట్లా అనేది. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది వదులుకోలేము. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ పవర్ అది, అంతే. అస్సలు జాబ్ లేకపోతే ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ జాబ్ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఉంటుంది, ఈ 3 ఫేజులు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఎంతో కొంత అనుభవం ఉంది కాబట్టి ఈ వీడియో నేను చేయగలిగాను. ఇది నా అనుభవం మాత్రమే, నాకు తెలిసిన విషయాలు మాత్రమే. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకంటే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకోవచ్చు కూడా. కానీ కొన్ని ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఉండదు, ఇలాంటివి గవర్నమెంట్ జాబ్ని డామినేట్ చేస్తుంది అంతే. ప్రైవేట్ జాబ్ తక్కువ అని కాదు, గవర్నమెంట్ జాబ్ ఎక్కువ అని కాదు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చెప్పాను అంతే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.